ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి సమీపంలో రోడ్డు మీద నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బైఠాయించడం జరిగింది. పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ ఆయన బైఠాయించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము రోడ్డు మీద బైఠాయించి ఉన్నారు. ఆయన్ని పెద్ద ఎత్తున కాడికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినందుకు కూడా ఇప్పుడే పోలీసు వాహనం కూడా సిద్ధం చేసినట్లు మనకైతే తెలుస్తూ ఉంది. పోలీసు వాహనం సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతము అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నెల్లూరు వస్తున్నారు. 2 కారణాల వల్ల వస్తున్నారు. ఒకటి, కాకన్న గోవర్ధన్ జిల్లా అధ్యక్షుడిని ఒక అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్నారు, పరామర్శించడానికి ములాఖత్ పెట్టుకొస్తున్నారు. 2, ఈ మధ్య ఒక 20 డేస్ బ్యాక్ నా నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ఇంటి మీద భారీ ఎత్తున దాడి జరిగింది. మొత్తం డిపార్ట్మెంట్కి అంతా రాష్ట్రం అంతా సమన్ చేసామే. ఈయన పరిశీలించడానికి ఊరికే కలవడానికి మా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పార్టీ అధ్యక్షుడు వస్తుంటే ఒక సామాన్య కార్యకర్త వచ్చి చూడడానికి ఈ ఉన్న అభ్యంతరం ఏందని మేము అందరిని అడుగుతున్నాం. ఈ జిల్లా నాయకులు, టీడీపీ నాయకులు, రాష్ట్ర నాయకత్వం ఇంతకన్నా పని ఏందో నాకు అర్థం కావట్లేదు. సార్, భారత రాష్ట్ర రాజకీయాల్లోనే ఇంత దిగజాడు రాజకీయం ఎక్కడ చూడాల. ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్ర అధ్యక్షులు పోయినప్పుడు కార్యకర్తలు కానీ పార్టీ యొక్క సమూహంగా పార్టీ నాయకత్వం కానీ పోయి కలుస్తుంది. అదే ఇప్పుడు చేస్తున్నాం. వీళ్ళు పోలీసులు ఏం చేస్తారు? మేము రక్షణ కల్పిస్తాం. సార్, రక్షణ ఎవరు కల్పించాలి? అధ్యక్షుడు కల్పించండి, అధ్యక్షుడు కాన్వాయ్ కల్పించండి. మాకు సామాన్య ఓటర్కి, సామాన్య కార్యకర్తలకి, లోకల్ ఉన్న 3rd గేట్ 2nd గేట్ నాయకత్వాన్ని మీరేం సార్ రక్షణ కల్పించింది? మాకు రక్షణ ఉన్నారు ఎవరు? లక్షలాది మంది, వేలాది మంది ప్రజలు చూపించండి కెమెరామెన్ గారు. వేలాది మంది ప్రజలు మాకు రక్షణ ఉన్నారు, మా నాయకులు రక్షణ ఉన్నారు. మాకు మా అధ్యక్షుడి గారికి ప్రాణ రక్షణ కల్పించమని మీరు అంటున్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రాణ రక్షణ కల్పించండి. ఇబ్బందుల్లో ఉన్నాం, పార్టీ ఇబ్బందులో ఉంది. కానీ మీరు ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకు ప్రసన్నకుమార్ రెడ్డి కూర్చొని ఉన్నారు? అసలు ఏం జరిగింది? సార్, మేము ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక 1 వే కాల్ మీరు వీడియో క్లిప్పింగ్స్ తీయండి. 1 వే ఫ్రీగా ఉంది, పోలీసుల సంరక్షణలో ఉంది. ఇంకో 1 వేలో ఒక రోడ్డు సైడ్గా మా నాయకులు, మా ప్రసన్నకుమార్ గారు ఒక రోడ్డు సైడ్ వచ్చి ఆయన వెల్కమ్ చెప్పడానికి ప్రసన్నకుమార్ ఇంటి ముందు మెయిన్ రోడ్లో వచ్చి ఉంటే ఒక పోలీసులు వచ్చి అందరినీ సత్తా చెప్తానని చెప్పి ఒక సిఐ గారు అండి, ఆయన పేరు సిఐ గారు, రోసయ్య గారు, పేరు కూడా చెప్తున్నాను, ఆయన లాఠీ చార్జ్ చేస్తారు. డైరెక్ట్గా మా ప్రసన్నకుమార్ గారు, మా మాజీ మంత్రివర్యులు, మా ప్రసన్నకుమార్ హ్యాండ్కే చేయి లాఠీ తగిలింది. ఇప్పుడు మీరు పోయి చూడండి, ఇప్పటికి ఎర్రగా ఉంది, రక్తం కమిలిపోయింది. 2 దెబ్బలు మా కార్యకర్తలు తగిలి. మీరు లాఠీ చార్జ్ చేయడానికంటే మీరు ఉండేది డ్యూటీ చేసేది ఒక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఈ విధంగా చేయడం మీకు సమంజసం చెప్పండి. మా నాయకుడు వస్తుంది ఒక బంధుకో ధర్నాకో కాదు, ఒక సమస్య మీద కాదు. మా పార్టీ నాయకుల్ని, మా పార్టీ జిల్లా అధ్యక్షుల్ని, మా పార్టీ మాజీ మంత్రివర్యుల్ని ఇబ్బంది పెట్టుంటే దీన్ని పరామర్శించడానికి వస్తున్నాడండి. ఇది తప్ప అని అడుగుతున్నాను. మీరు చెప్పండి. ఇంతమంది నాయకులను ఇబ్బంది పెట్టి, ఇంతమంది కార్యకర్తలను ఇబ్బంది పెట్టాడు. నేను ఒకటే అడుగుతున్నానండి, ఈరోజు అధికార పార్టీ వాళ్ళని ఎవరైనా సరే ఒక రాష్ట్ర అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు వస్తుంటే వేలాది మంది కార్యకర్తలు తల వస్తుంది. దానికి కారణం ఒకటేనండి, ఇంతకుముందు చేసిన అతను సంక్షేమ కార్యకలాపాలు, సంక్షేమ పథకాలు ఇన్ని ఉన్నాయి. ఈ పథకాలను అందరూ ఒక ఇదిగా చేసి ప్రతి ఒక్కరూ దీని సంక్షేమంలో భాగమై ఉన్నారు. ప్రతి ఇంటికి డబ్బులు వచ్చినాయండి. ఏదో విధంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రతి ఒక్కరు లబ్ధి పొందున్నారు. ఈ లబ్ధి పొందిన వాళ్ళు మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా జగన్మోహన్ గారు వస్తున్నారని వేలాదిగా తరలి వస్తున్నారు. దీన్ని మీరు అడ్డుకునేది ఏంటండి? దీనికి ఏమండి, కోవూరులో భారీ గేట్లు, ఆత్మకూరులో భారీ గేట్లు, పొదలకూరులో భారీ గేట్లు, సరివేపల్లి ఏంది సార్ ఈ భారీ గేట్లు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి, ఏం జరుగుతుంది? మేము నెల్లూరు నుంచి వచ్చామండి. పులివెందల నుంచి పులి బయలుదేరింది, నెల్లూరు నగరానికి వచ్చింది అనే సంతోషంతో మేము వచ్చాము. ఇక్కడ అన్న గెలిచినా ఓడినా అభిమానాన్ని ఎవరు ఆపలేరు అనేది ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు. ఎగసిపడిన కెరటాలని మీరు చూస్తున్నారు. ఇక్కడ ఎన్ని గేట్లు ఎన్ని అడ్డంకులు పెట్టినా అభిమానాన్ని ఎవరు ఆపలేరు. జగనన్న వస్తున్నారు. మేము నెల్లూరు నగరం అంతా హృదయపూర్వకంగా గెలిచినా ఓడినా ఇదే అభిమానాన్ని చూపడానికి మీ ముందు కనబడుతున్నది. అడ్డం ఉంటేనే ఇంత అభిమానాన్ని చూపుతున్నారు, అడ్డంకులు లేకపోతే ఇంకా ఎగసిపడే కెరటాన్ని చూస్తారు. మాది బుచ్చిరెడ్డిపాళెం, చెల్లాయిపాళెం. మేము స్వచ్ఛందంగానే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మేము ఇక్కడికి వచ్చాం. అక్కడ ప్రసన్నకుమార్ రెడ్డి గారు, మాజీ మంత్రి వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ కాదండి మీరు ప్రభుత్వ కళాశాలకు అక్కడికి రాండి అని చెప్పి అందరూ అక్కడ తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లి మొత్తం బారికెళ్ళి బంధిస్తూ ఉన్నారు. మేము అక్కడ దేనికి ఎందుకు బంధిస్తున్నాం, మేము ముందుకు వచ్చాం. అక్కడ రోసయ్య గారు ఇప్పుడు చెప్తున్నారు, పేరు రోసయ్య గారు, సిఐ గారు, అక్కడ నుంచి లాఠీ చేసి అందరూ గుంపులుగా ఉన్నారు. తరిమి కూడా ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రివర్యులు ఆయన మీద చేయి ఇప్పటికీ ఉంది. చూడండి, ఇది సమంజసమేనా? ఇది ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక్కడ సీఎం శాశ్వతం కాదు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎవరు వచ్చేదని తెలుస్తుంది జనాలకి. అది చేయటం కరెక్టా? పోలీసులు ఇదే విధంగా చేస్తారా? ఒక మాజీ మంత్రి వర్లని చేసుకోవడం కరెక్టేనా? లాఠీతో ఇక్కడ కార్యకర్తలను జులుం చేశారు, ఇది కరెక్టేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది మంచిదేనా? ఇది పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహాలు వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము పోలీసు వాహనం కూడా లారీ కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మాత్రం హై టెన్షన్గా ఏర్పడి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రము ఈయన అప్పుడు దాకా నేను రోడ్డు నుంచి ఇక్కడి నుంచి బైఠాయిస్తుంటే ఇక్కడి నుంచి లేచేది లేదంటూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డు మీదే బైఠాయించున్నారు. విడుదల ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.